నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అప్రమత్తమయ్యారు. సీఎం ఆదేశాలతో యూపీ సరిహద్దు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్ సరిహద్దును ఆనుకుని ఉన్న జిల్లాల్లో 24 గంటల పాటు హై అలర్ట్ ప్రకటించారు. నేపాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 10 గంటల నుంచి జాతీయ భద్రతా బాధ్యతను నేపాల్ సైన్యం తీసుకుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్మీ మోహరించింది. ఆందోళనల నేపథ్యంలో విధ్వంసం, దోపిడీలు చేస్తున్న వారిని గుర్తించారు. 26 మందిని అరెస్టు చేసినట్టు నేపాల్ సైన్యం తెలిపింది. సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన యువత ఉద్యమం నేపాల్ ప్రభుత్వాన్ని దించేసింది. నిరసనకారులు అధికార పక్షం, విపక్షం అని చూడకుండా ప్రధాని సహా మంత్రులు, మాజీ ప్రధానుల ఇళ్లపై దాడులు జరిపారు. వారి అధికారిక, ప్రైవేట్ ఇళ్లకు నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని జల్లాద్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించగా ఆ మంటల్లో ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్ సజీవ దహనమయ్యారు. కొందరు మంత్రులు, వీఐపీలను హెలికాప్టర్లలో ఆర్మీ తమ బ్యారక్లకు తరలించగా ఆ అవకాశం లేని మంత్రులపై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. తీవ్ర పరిణామాల మధ్య ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు. దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. Oi.